నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. రైతులకు ఖాద్రీ నివాళీలు వెంటనే భారత్ మాతా కీ కరువు జిల్లాలో ప్రకటించాలి. అందరి కాలం నుంచి చెరువులకు నీరు వెంటనే నీళ్ళు ఇవ్వాలి. అందరి కాలం నుంచి చెరువులకు నీరును వెంటనే అందరి ధన్యవాదాలు. వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం జై జవాన్ జై జవాన్ జై జవాన్. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ 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 జిందాబాద్. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. माता भारत माता की जय. 5 సంవత్సరాల వెంటనే పరిష్కరించాలి. भारतीय जनता पार्टी के भारतीय जनता पार्टी के भारतीय जनता पार्टी के भारतीय जनता पार्टी के జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి గారు మాట్లాడవచ్చు. కరువు జిల్లాగా ఉంది. గతంలో అన్ని కాలువలు వచ్చిన తర్వాత ఉన్న ప్రభుత్వం అన్ని కాలువలకు అన్ని చెరువులకు నీళ్లు నింపింది. కానీ ఇప్పటి ప్రభుత్వం 4.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఎక్కడే గాని ఒక చెరువు నీళ్లు నింపలేదు. ఎక్కడా కూడా నీళ్లు రాలేదు. ముందే మన కరువు ప్రాంతం, వర్షం వస్తే పంటలు పండుతాయి, లేకపోతే లేదు. అలాంటిది కొన్ని మండలాలకు కాలువలే లేవు. గతంలో 4 సంవత్సరాలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని వచ్చారు. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు గాండ్లపెంట, అమడగూరు కాలువలు లేవు. దాంట్లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు విన్నవించుకోవడం జరిగింది. మీరైనా అయ్యా వస్తే మీ ప్రభుత్వం వస్తే మాకేమైనా కాలువలు ఇస్తారని చాలా మంది మండలాల్లో పోయి ఆయన అడిగారు. అప్పుడు ఆయన మాటిచ్చాడు, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మీకు ప్రతి ఒక్కరికి మీకు నీళ్లు అందిస్తాను, ఈ కాలువలేసి 30 చెరువులు ఉన్నాయి కదా ఇక్కడ ఈ మండలంలో 30 చెరువులకు నీళ్లు ఇస్తానన్నాడు, మాటిచ్చాడు. అదేవిధంగా అమడగూరు మండలానికి అదే విధంగా మాటిచ్చారు. కానీ ఇంతవరకు లేదు. మేము గత సంవత్సరం ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారిని పోయి అడగడం జరిగింది. అయ్యా ఫండ్స్ వచ్చినాయి కదా, మీరు సర్వే చేసి ఈ మండలానికి కాలువలు ఏర్పాటు చేయండి అని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. లేదు, తొందరలోనే అయిపోతుంది, టెండర్లకు పిలుస్తారు, అయిపోతుంది అని చెప్పి ఆ రోజు ఈ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. కానీ అయితే ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మోసం చేయడం తప్ప రైతులకు న్యాయం చేసింది లేదు. ఆ రోజు రైతు భరోసా 12,500 ఇస్తానని చెప్పి అంతకు ముందున్న ప్రభుత్వం 6,000 ఇస్తే నేను నీకంటే తగ్గిపోకూడదని ఇంకొక 1000 కేసి 7,500 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే 6,000 కలుపుకొని 13,500 ఇస్తూ చేతులు దులుపుకున్నాడు తప్ప రైతులకు ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకోలేదు. ఆ రోజు పాదయాత్ర విషయంలో నాకు రైతు బాధ తెలుసు, రైతు కష్టం తెలుసు, రైతు ఆవేదన తెలుసు, రైతు ఆత్మహత్యలు ఆపుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తూ రైతులను ఆదుకోకుండా ఆయన ధోరణిలో ఆయన పోతున్నాడు. ఇక్కడ హంద్రినివా కాలువ ద్వారా దాదాపు 7 అసెంబ్లీల్లో కూడా కాలువలు
అసంపూర్తిగా తొగి వదిలేసి చెరువులకు నీళ్లు నింపుకోకుండా రైతులకు నట్టేట ముంచే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాబో రోజుల్లో మనం ఓటు రూపంలో ఎదుర్కోవాలనేసి అందరికీ మనవి చేస్తున్నాము. ఎందుకంటే కాలువలైతే తొగినారు కానీ అసంపూర్తిగా ఉన్నాయి. ఏ చెరువు కూడా నీళ్లు లేదు. అసెంబ్లీలో కూడా 1-2 చెరువులకు నీళ్లు నింపేసి గత 4 సంవత్సరాలు 2-3 చెరువులు కూడా నీళ్లు నింపుకోకుండా రైతులను మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనము దారిన సాగనంపాలా. ఈ యొక్క ప్రభుత్వం అనేక కులాల వారీగా, అనేక మతాల వారీగా, అనేక ప్రాంతాల వారీగా మోసగించినటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. అందులో భాగంగా ఈ రోజు కిసాన్ మోర్చా ఈ యొక్క పవిత్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. ఈ యొక్క సత్యసాయి జిల్లాలో కదిరి ప్రాంతంలో చూసుకుంటే కేవలం ఏ ఒక్క ఆధారం లేని మన కదిరి ప్రాంత ప్రజలకి ఏకైక ఆధారం ఏదైనా ఉందంటే అది ఒక వ్యవసాయం. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క కదిరి ప్రాంతంలో చూస్తే చూస్తున్నాం. అందులో భాగంగా ఈ యొక్క సిద్ధారెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే కాకముందు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు రైతులకి. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే హాంద్రీ దివా గాని, అదే విధంగా రైతులకు సబ్సిడీలు గాని, అదే విధంగా రైతులకు రుణాలు గాని, ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు మేము అందిస్తామని చెప్పి నిండా ముంచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది సిద్ధారెడ్డి గారు. కృష్ణ కమిషన్ 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పి నిర్ధారించి ఒక్కడించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులాల వారిగా ఎస్సీ, బీసీ, మైనార్టీల కులాల వారిగా విభజించి కేవలం 15,68,000 మంది రైతులకే ఉన్నారే కౌలు రైతులు అని చెప్పేసి చెప్పారు. మిగతా 4,64,000 మందికి గాలికి వదిలేశారు. అలాగే 13,500 చొప్పున 13,500 చొప్పున ప్రతి రైతు కౌలు రైతుకి ఆదుకుంటారని చెప్పారు. అలా ఆ విధంగా తీసుకుంటే 15,68,000 మంది రైతులకి 13,500 ఇస్తే సంవత్సరానికి 2,773 కోట్ల రూపాయలు అవుతుంది. అలా 5 ఏళ్లకి 10,365 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల. కానీ కనీసం ఈ 5 ఏళ్లకు కలుపుకొని 697 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే 7% రైతులకు మాత్రమే ఇచ్చింది. మిగతా 93% రైతులకి గాలి వదిలేసి వాళ్ళ జీవితాన్ని నడిరోడ్డు పైన పడేసినారు. ఈ గొప్ప ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు కుమార్ సమన్న గారికి, అలాగే నియోజకవర్గ కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిటి ఆంజనేయులు గారికి, గంగాధర్ గారి అన్న గారికి, అలాగే మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షుల్లో వ్యవసాయక దేశమైన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకు ఒక చారిత్రకమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చారిత్రకమైనటువంటి చరిత్ర ఏందన్నప్పుడు ఈ దేశంలో అత్యధికంగా వ్యవసాయక పంటలు పండేటువంటి రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టులని ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా వెచ్చించి ఒక అడుగు కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందడుగు వేయలేదు. అలాగే మనం ఎన్నో ఏళ్ల తరబడి ఒక పోరాటాల ద్వారా మరి అన్ని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ తో ఆంధ్రీ నివా కాలువ గాని, మరి హెచ్ఎల్సి కెనాల్ కానీ, అలాగే చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధులను కూడా ఈరోజు పక్కదారి పట్టించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను వచ్చి సస్యశ్యామలం చేస్తాను, పేదలకి నేను ఉంటాను, ప్రతి ఒక్క పథకాన్ని ముందుకు తెస్తాను, రైతులకి పట్టం కడతాను అని ఆ రోజు చెప్పిన మాట తెలిసిందే అందరికీ. ఈ రోజు ఏం చేశాడు? పేదవాళ్ళని హతమార్చేశాడు, రైతులనైతే గుట్టగులు చేశాడు. వాళ్ళు పంట పెట్టి పంట చేతికి రాక, వచ్చిన పంట రేట్లు లేక, వాళ్ళు కన్నా ఇబ్బందులు పడుతూ బతకలేక, కనీసం ఊరేసుకుని కూడా చనిపోవడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది గుర్తించక అతను 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఇంకా 15-3 వారాల లోపల ఈ అయిపోవచ్చుంది. ఇప్పుడు కూడా గుర్తించకుండా రైతులు గుర్తించి చెప్పిన పథకాలను ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటే బాగుంటుంది. ఆ వ్యక్తుల మీద రైతులని సక్రమంగా వాళ్లకు నీళ్లు అందించి
కరెంటు అందించి సమయానికి ఎరువులు అందించాల్సిందేటువంటి బాధ్యతని మాత్రమే ప్రభుత్వాలు చేయాలి. అవి చేస్తే నువ్విచ్చేటువంటి ముష్టి కోసం ఏ రైతు కూడా ఇక్కడ ఉండడు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు పథకాన్ని ఇస్తూ రైతులకి ఆయనకు ఉండేటువంటి టోటల్ మెజారిటీ ఉంది కాబట్టి ఇది మోడీ గారి పథకం పేరు మీద మోడీ పథకం పెట్టొచ్చు, ఎవరు అడ్డం చెప్పరు. వాజ్పేయి గారి పథకం పెట్టొచ్చు, ఎవరు అడ్డం చెప్పరు. అద్వానీ గారి పథకం పేరు పెట్టొచ్చు, ఎవరు అడ్డం చెప్పరు. కానీ ఆయన పెట్టిండేది ఏంటంటే కిసాన్ సమ్మాన్ నిధి. ఇక్కడ ఇస్తున్నటువంటి డబ్బు ఎవరి అబ్బ సొత్తు కాదు, ప్రజల యొక్క సొత్తు ప్రజలకి పంచడమే. ప్రజల యొక్క సొత్తు మాత్రమే రైతులకు ఇస్తున్నాం. రైతు పండించేటువంటి పంటని ఎగుమతి చేయడం ద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్నాం. కాబట్టి కిసాన్ సమ్మాన్ నిధి అంటే కిసాన్ కి గౌరవంగా ఇచ్చే నది అని చెప్పిండే దమ్మున్న నాయకుడు, దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని మనం సగర్వంగా కూడా చెప్పుకోవాలి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఆ పేర్లు పెట్టుకుంటే అంతకన్నా నీచం ఎక్కడైనా ఉంటుందా? మామూలుగా కూడా చనిపోయిన తర్వాత పేర్లు పెడుతూ ఉంటారు. వీళ్ళు బతికుండగానే శవాల్లాగా మారిపోయిండేటువంటి పరిస్థితి కింద వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు చంద్రన్న, ఇప్పుడు జగనన్న. ఏమి మీ యొక్క సొంత ఆస్తి ఏమన్నా ఇస్తున్నారా? అప్పులు తెచ్చి ఇస్తున్నారు. అది కూడా ఏమి మీ ఆస్తులు తాకట్టు పెట్టి కాదు, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెస్తున్నారు. నేను మామూలుగా చెప్తుంటా, ఈ పథకాలన్నీ చేయడానికంటే ఒక ఇంటర్మీడియట్ చదువుంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేటువంటి ఒక్కడైతే చాలు. నువ్వేం అవసరం లేదు జగన్ రెడ్డి, లేకపోతే చంద్రబాబు నాయుడు. బ్యాంకు లేకపోయి అప్పులు తీసుకురావడం, ఆ బ్యాంక్ అకౌంట్ లో జమ పడుతుంది, ఈ లిస్టు మొత్తం అంతా ఉంటుంది. ఒకసారి బటన్ నొక్కామంటే ఆ లిస్టు ప్రకారం ఎవరికి పోలా అంత పోతుంది. వాళ్ళ మీద అప్పు చేసి ఇవ్వడం కాదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో అనేక రైతులకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ కి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నా కూడా నువ్వు ఇచ్చే 10% ఇవ్వలేక డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని రైతులు ప్రజలు గుర్తిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. రాబోయేటువంటి దాంట్లో అత్యధికంగా ఎంపీలను, అత్యధికంగా ఎమ్మెల్యేని కూడా గెలిపించినప్పుడు మాత్రమే ఈ దేశం బాగుంటుంది, రైతులు బాగుంటుంది. జగన్ గారికి ఏమాత్రమైనా కొంచెమైనా ఆలోచన ఉంటే వాళ్ళ నాన్నగారు జలయజ్ఞం పేరుతో చేశారు. సంతోషం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ మేము ఉన్నప్పుడు కూడా అయ్యా రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ప్రాజెక్టులు చేస్తున్నారు. ధనయజ్ఞం పేరుతో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి దాదాపుగా ఎక్కువగా దోచుకున్నా కూడా రాజశేఖర రెడ్డి చేసిందే పనులు అంతో ఇంతో మంచి జరుగుతాయి, ఆ పథకాలను పూర్తి చేయండి అని అడిగారు. కానీ దాంట్లో పెద్దగా లంచాలు రావనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతకు ముందు పనిచేసిండేటువంటి వాళ్ళు వేరే పార్టీల వాళ్ళనందరినీ కూడా హింసించడానికి మాత్రమే రాయలసీమలో అభివృద్ధి పనులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా సరే ఆలోచన చేస్తే రాయలసీమకు సక్రమంగా నీళ్లిస్తే ఈ రాయలసీమ నుంచి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇచ్చే దమ్ము ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఉంది. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ చేసి విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చే దమ్ము ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఉంది. ఇప్పటికైనా మీరు మేల్కోవాలి, లేదా ప్రజలు మేల్కోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా పర్యటన పాదయాత్ర చేసినప్పుడు ఈ జిల్లాని సస్యశ్యామలం చేస్తామని, నివాస్కి నీళ్లు ఇస్తా, అందే నివాస్ కాలువకి నీరు అందిస్తారని, దాని ద్వారా ఈ అనంతపురం జిల్లాలో 100,000 చెరువులకు నీరు నింపుతానని, ఈ లక్షలాది ఎకరాలకి సాగునీరు అందిస్తానని, రైతులని సస్యశ్యామలం చేస్తా ఈ జిల్లానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేసిన ఈ 5 సంవత్సరాల్లో ఏంటంటే ఈ జిల్లాని 2గా విభజించాడు. సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా. కానీ సత్యసాయి జిల్లాలో సాయిబాబా ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్ని చెప్తాడు ఆయన. ఆ సత్యసాయి జిల్లాలో మనం ఎన్నుకున్న వాళ్ళు సత్యం అనేదే మర్చిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఈ జిల్లాలో మనము ఈ జిల్లా అనంతపురం జిల్లా గాని సత్యసాయి జిల్లా గాని ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సత్యసాయి నిలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటది. ఇక్కడ సత్యం మాత్రమే పలుకుతారనుకుంటే, కానీ ఈ రాష్ట్రంలో ఏలిన వారు, ఈ జిల్లాలో ఏలుతున్న వారు సత్యం మర్చిపోయి అసత్యాన్ని పలుకుతూ రైతులను నడ్డి విరుస్తున్నారన్న విషయం మర్చిపోవద్దంటే ఇవాళ. అంటే మనం ఇంత గతంలో కాలువల్లో నీళ్లు కారుతుంటే ఇవాళ రైతు కళ్ళల్లో, రాయలసీమ రైతుల్లో, మన ఆడపడుచుల కళ్ళల్లో నీళ్లు కారుతుంటే నిమ్మకు నీరెట్టినట్టుగా
ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే చెబుతున్నా రాయలసీమ రైతాంగం సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపండి, ఈ ప్రభుత్వాన్ని దింపండి. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. భవిష్యత్తులో గనుక రాయలసీమ ప్రాంతానికి అనంతపురం జిల్లా గాని, సత్యసాయి జిల్లా గాని, ఈ జిల్లాలో రైతాంగానికి గాని కాలువల్లో నీరు పారకుండా, నీరు వదలకుండా కనుక ఈ ప్రయత్నం చేస్తే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా కిసాన్ మోర్చా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం ఈ జిల్లాలో చేస్తుంది. ఈ ప్రాంత రైతాంగం తరఫున భారతీయ జనతా కిసాన్ మోర్చా అండగా ఉంటది. భవిష్యత్తులో ఈ రైతాంగానికి రాజకీయాలకు అతీతంగా చైతన్యం చేసి రైతులని మూకుమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఉంటుందని చెప్పని అందరి కాలంలో బాగు చేసేంత వరకు రైతుల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. రాబో రోజుల వేసవకాలం, ఈ వేసవకాలంలో అసలు ఆఖరికి పశువులకు కూడా నీరందన పరిస్థితి, గ్రాసం లేని పరిస్థితి. మనుషులకు ఎట్టాగో లేదు, పశువుల కన్నా అందించమని ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే దున్నపోతు మీద వాన పడితే కొద్దిగానే వదిలించుకోడు కానీ ఈ ప్రభుత్వాన్ని ఎదిరించుకునేంత పరిస్థితి కూడా లేదనేది మా ఆలోచన. అందుకోసమని ఇది ప్రభుత్వం దృష్టి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. రైతుల పక్షాన రైతు బిడ్డగా మీరు కూడా తల్లిగా ఆలోచన చేసి, మా ఒక్క ఆందోళన కాదు, ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క రైతు, ఒక్క తల్లి బిడ్డ ఆవేదన ఇది. విజయవాడ వెళ్ళున్నారు ట్రైనింగ్ ట్రస్ట్ సార్ వస్తానే సార్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఇక్కడి నుంచి నివేదిక పంపిస్తాం. ఎవరు చెప్పినా చెప్పాడు ఫోటో చూసాను, తెలియదు కదా. ఫోటో తీసుకోండి, ఫోటో పెట్టి ఈయనున్నాడు, పెద్ద ఎక్కడ ఉన్నారు 5 మంది ఫోటో తీసుకోండి. లేదు లేదు, 5 మంది నాకు అదే వాదిస్తున్నా గంట సేపు. నేను ఆడి పోలేదు కదా. ఫోటోగ్రాఫర్ రాదు మక్బులేనా కొంచెం పక్క అందరూ బయటికి వెళ్ళిపోండి. ఏదైనా మళ్ళీ బయటకు వెళ్తారు. మీరు పక్కకి రావాలి. సార్ రెడీ సార్, చికెన్గా జరగదు. నమస్తే. కెమెరాలు మరి తీసుకున్నాను, కెమెరాలు దీంట్లో తీసుకున్నాలేండి. నేను ఇస్తాలేండి కావాలంటే.
రెడీ మామ కొంచెం పక్కరా భయ్ రాజా బాబు ಏನ್ ಮಾಡಿ ಸುರುಚು ಎಲ್ಲರೂ 7:32 ఫోన్ నాకు ఇచ్చేసారు డీటెయిల్స్ పెద్ద ప్రోగ్రామ్ वो फिर देखा एकदम बड़ा ఓకే 2024 ఎన్నికలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి కదిరిలో. ఎందుకంటే ఇంతకుముందంతా 2 పార్టీల మధ్య వాతావరణంలో జరిగిన ఎన్నికలు జరిగినాయి. 2024లో మాత్రం అటువంటి పరిస్థితి ఉండదు. పార్టీల మధ్య కాకుండా వ్యక్తుల వ్యక్తిత్వాలను చూసి ఓటేసే పరిస్థితి ఇవాళ కదిరిలో ఉంది. తప్పకుండా 20 సంవత్సరాల నుంచి
గెలుపోవటంతో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగినా ఒక్క ఫోన్ కాల్తో అటెండ్ అవుతూ ఎన్నో సమస్యలు తీరుస్తూ 20 సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న వ్యక్తికి గుర్తించి ఆ వ్యక్తిని గెలిపించాలని ఇవాళ ప్రజలందరూ కార్యోన్ముఖులై ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో పార్టీలను పక్కన పెట్టి ఓటు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పార్టీలు సాధారణంగా ఊళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేసేటుంటాయి, నేల వచ్చి సాగు చేసేటువంటి ఉంటాయి. ఇక్కడ గమనిస్తే మనం ఇవాళ రాష్ట్రంలో గమనిస్తే ఓటర్లను బానిసలుగా చూస్తూ, అంటే ఈ కమ్యూనిటీ లేదా ఈ కులము లేదా ఇది మాకే ఓటేస్తారన్నట్లు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నారని మనం గమనించినాం. కాబట్టి అటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఆ పార్టీకి కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటర్ ఎప్పుడు విఘ్నుడే, ఓటర్ ఎప్పుడు విధేయతతో ఉంటాడు, కానీ విఘ్నతతో ఓటేస్తాడనేది మనం తెలియజేయాల్సిన సందర్భం ఇది. हर एक 20 वोटर्स को एक आदमी को लगा दीजिए उसके पीछे 20 वोटर्स बोला तो एक घर में 4 लोग रहते, मुसलमान रहा तो थोड़ा ज्यादा रह सकते, तो 4 लोग बोला तो भी 5 घर होता, 5 घर को एक आदमी डेली 5 घर में 5-5 मिनट बोला तो 25 मिनट में काम निपटा सकते. डेली जाके टैप करो, डेली जाके एक बार बात करो, समझाओ उनको, जरूर समझते लोग. पैसों से, दारू से, मजहब से ये सब नहीं, वोटर से पूछताछ करने से वोट मिलता. यही अपना है आप लोग पूरे. ये बार डिफरेंट इलेक्शन चलना कदरी में, ये एक प्रेसिडेंट बनना आने वाले दिनों में भी कदरी में इलेक्शन बोला तो एक तरीका रहना, एक तमीज रहना, एक अंदाजा रहना, वही हिसाब से इलेक्शन चलना. आप लोगों से मेरा यही गुजारिश है कि ये बार जरूर चंद्रबाबू नायडू को और मेरे को मौका दीजिए आप. क्यों बोला तो मेरा भी एक जो आदमी पैसे के चक्कर में, नहीं तो एक एमएलए बनना बोल के चक्कर में आ गया, तो एक आदमी बोल रहा है आप लोगों से सही सच्ची बात बोलता हूं आपको. एक आदमी को टिकट मिला नहीं, जो आप लोग मजहब के हिसाब से जिताया. हाँ, मेरा क्या है, टिकट नहीं मिला तो मैं कभी एक्सएमएलए बनता हूँ. एक्सएमएलए बनने के लिए इतने लोगों से जिंदगी से खेलने का कहीं भाई जी. एक्सएमएलए लिख लिया तो कोई पूछेगा नहीं उनसे, एमएलए लिख के लिया तो भी कोई पूछेगा नहीं. कौन पूछेगा? बहुत लोग स्टिकर डाल के फिरते रहते, नंबर प्लेट पे नाम लिख के फिरते रहते, उससे मतलब नहीं. मैं आप लोगों का जिंदगी में एक हिस्सा बन के जीना बोल के तमन्ना रख के, आरजू रख के आप लोगों को वोट पूछना, वही लीडर का क्वालिटी. ये दिल में रख के आप लोग वोट दीजिए और सोचिए, हम लोगों को भी साथ दीजिए, आगे बढ़ाइए. आने वाले दिनों में तरह तरह के इन्फ्लुएंस करने के लिए आते, सूटकेस पार्टी आते. अब रेहान को एक 50 लोगों को 100 लोगों को इधर जमाया, एक 2 लाख रुपए पैकेज आता, 1.5-2 लाख रुपए, मतलब रेहान लेगा बोल के नहीं, उससे कुछ होने का नहीं. अगर लेगा भी तो रेहान काउंटर बन जाएगा, रेहान की जगह पे और एक रहा तो भी काउंटर बन जाएगा. क्यों बोला तो एक उम्मीद है, लीडरशिप बोलने का एक उम्मीद है. पैसे के चक्कर में और पोजीशन के चक्कर में जो कुछ भी धोखेबाज करेगा, धोखा देगा, उनको समझ में है, उनका जिंदगी दे के सीख लीजिए. अभी भी पाप मामूल से मुर्गी को गला काट के रोड पे फेंकते, वो क्या समझता है अभी मैं जिंदा हूँ, मैं जी सकता हूँ बोल के हाथ पैर मारते रहते. वो अभी थोड़े लोग वैसा ही बोलते रहते, फिर लास्ट में मेरे को ही देते, मेरे को ही आते, मेरे को फिर वोट देते. ये सब गलत बात है, तो छोड़ दीजिए, दिमाग से हटा दीजिए. अभी सीरियस ले लीजिए इलेक्शन को. हर एक जो मैं डायरेक्शन दिया 20-20 लोगों को एक आदमी लग लीजिए. जैसा फुटबॉल में बैकवर्ड को बैकवर्ड रहता, राइटिंग को राइटिंग रहता, राइट आउट को राइट आउट रहता, वही हिसाब से रहना आप लोग, वही हिसाब से इलेक्शन चला लिए. और जो मौका आप लोग मेरे को दिए यहाँ पे बुला के, इज्जत करके, सम्मान करके, वोट पार्टी में शामिल होके वोट पूछने का जो इज्जत दिए, तब भी आप लोगों का शुक्रगुजार रहता हूँ बोल के रेहान को और उनका फैमिली को, जो कुछ भी आज पार्टी में पहुंचे वो लोगों को जो शामिल है, उन लोगों को भी दिल से थैंक्स बोल के. मेरे को और प्रोग्राम से नहीं तो और एक आधा घंटा गुजर सकता था. इजाजत का ये कर रहा हूँ, आप लोगों से दरखास्त कर रहा हूँ. CITU కనీస వేతన మా న్యాయమైన సమస్యలు
మా న్యాయమైన సమస్యలను అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాజకీయ వేధింపులు రాజకీయ బెదిరింపులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుట్యూడ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుట్యూడ్ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం కనీస వేతనం కనీస వేతనం ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ షోకాజ్ నోటీస్ లో సిఐటియు ఈ రోజు మా సమ్మె 40వ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాలేదు. మేము ఇంతగా ఎంతైనా ప్రాణాలకు తెగింతైనా ఉంటాము, కానీ మేము కూడా తగ్గము. కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకోకుండా, మహిళలనే జాలి కూడా లేకోకుండా ఏమాత్రము చెల్లించడం లేదు. ఇంతటి నీచమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. మేము చాలా బాధపడుతున్నాము. ఇప్పటికైనా చేస్తారని ఆశిస్తున్నాము. చేయకపోయినంత మాత్రాన మేమేమి ఎదిగాము. ఉద్యోగాలు పోయినా, మా ప్రాణాలు పోయినా మేమేమి తగ్గము. జీతాలు పెంచుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ జరుగుతుంది. కాకపోతే పత్రికలలో అయితే ఇచ్చినారు, టెర్మినేషన్ ఆర్డర్ ఇస్తాము, తొలగిస్తామనేసి. కానీ మమ్మల్ని తొలగించడం అనేది చాలా బాధాకరము. అంటే మేమేం తప్పు చేశామని మీరు మమ్మల్ని తొలగిస్తున్నారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. అదేవిధంగా ఈ రోజు తొలగిస్తామని పత్రికల్లో వార్తలైతే వచ్చాయి. కాకపోతే మమ్మల్ని మా పైన మహిళలని ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా మా పైన ఇలా వ్యవహరించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నది ఏమంటే, మహిళలని చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల విశ్వాసం లేదు. మమ్మలను అవమానించి బాధ పెట్టిన వాళ్ళు గుర్తు చేసుకోవాలా. అంటే మహిళల పట్ల అరే అక్క చెల్లెమ్మలు అంటారు, కానీ మా పైన ఏ మాత్రము కూడా ప్రేమ, అభిమానము, దయా, కనికరం లేదని మేము తెలియజేసుకుంటున్నాం, బాధపడుకుంటున్నాము. మేమేమి అడగలేదు, గొంతెమ్మ కోరికలేదు, అడగలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సమాన పనికి సమాన వేతనం అడిగాం, అంతే. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు జీతం పెంచమని మేము ప్రభుత్వాన్ని కోరాం, కానీ వేరే అయితే ఏమి అడగలేదు. కాకపోతే అది తప్పైతే మీ మనస్సాక్షికి మీరు గుర్తు చేసుకోండి. మేము అడిగిన కోరికలు తప్పైతే వాటిని నెరవేర్చద్దండి. మీరు గుర్తు చేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ ప్రకారం ఛార్జీలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. మేము బ్రతికేదే కష్టం. ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు మా అంగన్వాడీల్లో. మీరు తొలగిస్తారని చెప్పేసి పత్రికలలో ఇచ్చినప్పటికీ ఇప్పటికీ 10 మంది వర్కర్లు చనిపోయినారు గుండెపోటుతో. దానికి బాధ్యులు ఎవరండి? ప్రభుత్వమే కదా. కాకపోతే ప్రభుత్వము మహిళలు చనిపోయే అంతగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా అమానుషము, బాధాకరము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కనీస వేతనం మా న్యాయమైన సమస్యలను అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాజకీయ వేధింపులు రాజకీయ బెదిరింపులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుట్యూడ్ సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ షోకాజ్ నోటీస్ లో సిఐటియు
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతదేశంలో అనేక సంవత్సరాలుగా హిందువులు ఎదురు చూస్తున్నటువంటి కళ నేటికి రేపటితో నెరవేరబోతా ఉంది. కాబట్టి భారత ప్రధానమంత్రి భారతదేశంలోని యావత్ ప్రజానీకం అంతా కూడా వారి ఇంటి పరిసరాలు ఉన్నటువంటి గుడిని, ఆంజనేయ స్వామి గుడి గాని, అమ్మవారి గుడి గాని, శ్రీరాముని గుడి గాని, ఈశ్వరుని గుడి గాని, ఏ గుడి ఉన్నా సరే శుభ్రపరిచి ఆ యొక్క మొత్తం ప్రజలంతా కలిసి శుభ్రపరచాలని చెప్పేసి ఆయన చెప్పి ఆయనే ముందుగా ఒక దేవాలయాన్ని కూడా శుభ్రపరచడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు అడపాల వీధిలో ఉన్నటువంటి మేము శ్రీరాముల వారి గుడిని ఈరోజు అందరం కూడా వచ్చి ఇక్కడ శుభ్రపరిచి అదేవిధంగా మేము క్లీన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రతి ఒక్క హిందూ గుడిక 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళను నెరవేర్చినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి గారు. శ్రీరాముల వారు రేపు అందరి గుడిక దర్శనం ఇవ్వబోతున్నాడు భారతదేశంలో. కాబట్టి ప్రతి ఒక్కరి గుడిక ఇల్లు శుభ్రపరచుకొని వాళ్ళు రేపు 11:30-12 గంటల మధ్యలో అందరూ కూడా దీపాలు వెలిగించుకొని ఒక శ్రీరామ నవమి ఏదైతే మనం చేసుకుంటామో ఆ విధంగా పండగ వాతావరణంలో వెళ్లాలని చెప్పేసి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇప్పటికే భారతదేశంలో చాలా వరకు 90% గుళ్ళను కూడా అక్కడ పరిసరాల ప్రజలంతా కలిసి శుభ్రం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు పేపర్ చూసినా, టీవీ చూసినా, సోషల్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా శ్రీరాముల వారు ఫోటోలు గుడి కనిపిస్తుందంటే చాలా ఆనందంగా మనం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. కాబట్టి రేపు మన కళ అంతా నెరవేరబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూసే రోజు వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మా ఈ భారతదేశానికి యుగ పురుషుడు ఆయన యొక్క ఆదర్శాలతోనే ఈ దేశమంతా కూడా ముందుకెళ్తుందని చెప్పేసి ఆయన ఆచారాలతోనే ఈ దేశమంతా ముందుకెళ్తుందని కాబట్టి ప్రజలంతా సుఖ సంతోషాలతో అప్పుడు ఏ విధంగా రామరాజ్యంలో ఉన్నారో అదే విధంగా ఇప్పుడు కూడా మనం అందరము రామరాజ్యంలో సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. అదే విధంగా అందరం కూడా ఉంటామని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాత. మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం, రాముడి యొక్క గుడి అయోధ్యలో నిర్మింపబడాలి అని దేశ ప్రజలు కలలుగన్నటువంటి ఆ కలలకు అనుగుణంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అంకిత దీక్షతో ఆ గుడిని పరిపూర్తి చేసి దేశ ప్రజలందరి యొక్క భాగస్వామ్యాన్ని అందులో కల్పిస్తూ రేపు మనమందరూ ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ట, గుడి ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఆ అయోధ్య రాముడి యొక్క ఆలయ కమిటీతో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుళ్లను కూడా ముఖ్యంగా రాముడి గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని శుభ్రపరుస్తూ ప్రజలను భాగస్వాములు చేస్తూ రేపు 22వ తారీఖు జనవరి 22వ తారీఖున ప్రతి ఇంటిలో కూడా ఒక అయోధ్య రాముడి యొక్క విగ్రహ ఆవిష్కరణ, అయోధ్య రామాలయ యొక్క ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ కూడా దీపాంతులు వెలిగించి మరి గొప్ప భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలని నిర్వహించి దేశ ప్రజలందరూ కూడా అయోధ్య రాముడికి జై కొట్టాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని ఈరోజు కదిరి పట్టణం అడపాల వీధిలో కూడా రాముల గుడి యొక్క శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాము అంటే ఇది మన అదృష్టంగా భావిస్తూ మరి రేపు అందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. माशाअल्लाह.
ముందుగా దేశ ప్రజలకు మరియు కదిరి నియోజకవర్గ ప్రజలకు అడ్వాన్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఏపీ మెప్మా కమిటీ సభ్యులైనటువంటి డాక్టర్ హుసేన్ సార్ గారికి మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా అభినందనలు తెలుపుతున్నాం. కారణం ఏమంటే కదిరి పట్టణంలో నుంచి లాప్రోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ మనము ఈ పరీక్ష నిర్వహించుకోవడానికి వేరే పట్టణాలకు పోయి మనము ఈ పరీక్ష నిర్వహించుకుంటూ వస్తున్నాము. కదిరి పట్టణంలో ఇవి మన హుసేన్ సార్ గారు ప్రజలకు అందుబాటులో ఉంచారు. మరియు ముఖ్యంగా ఏమంటే హుసేన్ సార్ గారు మన ఏపీ మెప్మా కమిటీ సభ్యులు, ఈయన ఒక సేవా దృక్పథం కలిగిన ఓ మంచి పెద్ద మనిషి. అదేవిధంగా ఈయన ఒక వైద్యుడిగా ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఒక మనిషి ఈయన ఆధ్వర్యంలో ఈ ఎండోస్కోపీ కానీ లాప్రోస్కోపీ కానీ తన హాస్పిటల్లో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయము. అదే కదిరి పట్టణ ప్రజలకు ఈయన సుపరిచితులు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఇంకోసారి కంగ్రాచులేషన్ మేము మా ఏపీ మెప్మా తరఫున హుసేన్ సార్ గారికి తెలియజేస్తున్నాము. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.